ప్లేస్‌మెంట్ ప్రాసెస్‌లో హెచ్ఆర్ రౌండ్‌కి సెలెక్ట్ అవుతే 90% జాబ్ వచ్చినట్టే అని చాలామంది అంటారు. కానీ అది మాత్రం నిజం గాదు. వెల్కమ్ టు ప్లేస్‌మెంట్ అన్‌ఫిల్టర్డ్ సిరీస్. నేను ప్లేస్‌మెంట్స్ అటెండ్ అవుతున్న టైంలో చాలా హెచ్ఆర్ రౌండ్స్ వరకు వెళ్ళా. బట్ చాలా సార్లు రిజెక్ట్ కూడా అయ్యా. లాస్ట్‌లో ఒక మెసేజ్ వస్తుంది. వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ అని. అప్పుడు అనిపిస్తుంది మొత్తం కష్టమంతా వేస్ట్ అయ్యింది అని. చాలా మంది స్టూడెంట్స్ హెచ్ఆర్ రౌండ్ జస్ట్ ఒక ఫార్మల్ రౌండ్ అని అనుకుంటారు. కానీ ఈ రౌండ్ నిన్ను కంప్లీట్ జడ్జ్ చేస్తారు. నీ కాన్ఫిడెన్స్, హానెస్టీ, యాటిట్యూడ్, ప్రెజర్ హ్యాండ్లింగ్ అండ్ కంపెనీకి ఫిట్ అవుతావా లేదా అని చూస్తారు. అండ్ నువ్వు ఏ కంపెనీకి ఇంటర్వ్యూ అయినా నువ్వు ఫస్ట్ అడిగే క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇంకా కామన్ క్వశ్చన్స్ లైక్ వై షుడ్ వి హైర్ యూ, వే డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ చేసా. జస్ట్ కామెంట్ హెచ్ఆర్, ఒక రోడ్ మ్యాప్ పంపిస్తా. అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ లేకపోవడం వల్ల రిజెక్ట్ అవుతారు. అండ్ నేను ఈ ప్లేస్మెంట్ సిరీస్ లో నేను చెప్పిన ప్రతి మాట నేను ఫెయిల్ అయి నేర్చుకున్న లెసన్. మీరు నాలా అవ్వద్దు అని ఈ సిరీస్ లో అన్ని కవర్ చేశా. బట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. అండ్ వీడియోస్ సేవ్ చేసుకో, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూసుకో. అలాగే నీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. నువ్వు ఫాలో కొట్టకపోతే కొట్టు, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.